హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం భలే మొగుడు యొక్క పార్ట్ 8 తోటైతే వచ్చేసాను. ఆలస్యం చేయకుండా నేను కథలోకి వెళ్ళిపోతాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేసేసి కథ మొత్తం విన్నాక మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసేయండి. వేరే దారి లేక అతను విసిరిన డబ్బు తీసుకొని నెమ్మదిగా కదిలింది. గుమ్మం దగ్గరికి వెళ్తుండగా కాపలాదారుడు ఆమెను జాలిగా చూశాడు. కవితమ్మ, నేను వెళ్ళి ఒక ఆటో రిక్షా తీసుకువస్తాను. మీరు ఆటో రిక్షాలో వెళ్ళండి. మీరున్న పరిస్థితుల్లో బస్సులో వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతారు. మిమ్మల్ని చూస్తుంటేనే చాలా కష్టంగా ఉంది అని అన్నాడు. ఆమెకు కూడా వేరే దారి కనిపించలేదు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనంతగా నొప్పిగా ఉంది. సరేనన్నా అని చెప్పి అక్కడున్న అతని కుర్చీలో కూర్చుంది. ఇంతలో కాపలాదారుడు బయటకు వెళ్ళి ఒక ఆటో రిక్షా తీసుకువచ్చాడు. అన్నా, అత్తయ్య మావయ్య గారు రేపే వస్తారు. మీరు ఇల్లు తాళం వేసి తాళం చెవి మీ దగ్గరే ఉంచుకోండి. వాళ్ళు వచ్చాక ఈ గొడవ గురించి వాళ్లకు తెలియవద్దు. నేను వెళ్ళొస్తానన్నా అని ఏడుస్తూ చెప్పి ఆటో రిక్షాలో ఎక్కింది. బస్సు కోసం ఆమె 20 రూపాయలు అడిగితే అతను 500 రూపాయలు ముఖం మీద విసిరి కొట్టడం ఆమెకు చాలా అవమానంగా అనిపించింది. అయినా దాన్ని భరించక తప్పలేదు. ఇంటికి వెళ్ళాలంటే డబ్బు కావాలి. ఇప్పుడు రోషం చూస్తే ఈ రోజుకి ఇంటికి చేరలేదు. అదంతా ఆలోచించుకొని ఓపికగా ఆటో రిక్షాలో వెళ్ళి తన ఇంటి దగ్గర దిగి ఆటో రిక్షాకు డబ్బులిచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ అరుగు మీద కూర్చుంది కవిత. కవిత పెళ్లికి ముందు సుభాష్ ఇంట్లో వాళ్ళ అమ్మ వంట పని చేసేది. పెళ్ళయ్యాక సుభాష్ వాళ్ళని పని మాన్పించేశాడు. ఆ తర్వాత వాళ్ళు వేరే ఇంట్లో వంట పనికి వెళ్తున్నారు. తాళం చెవి కోసం వెతికింది. తను ఉన్నప్పుడు పెంకుల సందులో పెట్టేవారు. కానీ ఈ మధ్య వాళ్ళు రాత్రికి వస్తుండటంతో కవిత వాళ్ళ నాన్న తాళం చెవి తనతో పాటు తీసుకువెళ్తున్నాడు. వాళ్ళు వచ్చేసరికి ఆ అరుగు మీదే పడుకుంది. కళ్ళకు నిద్ర రావటం లేదు. దుఃఖంలో ఉన్నవారికి నిద్ర ఎలా వస్తుందన్నట్లుగా కన్నీళ్లు జలపాతంలా ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి. జరిగినదంతా తలుచుకొని తనని తాను నిందించుకుంది. దేవుడా, నన్నెందుకు పుట్టించావు? నన్ను పుట్టించకుండా ఉండాల్సింది. లేదా నాకు కష్టమో నష్టమో రోజువారీ కష్టమే అయినా కాస్త గంజి తాగినా నన్ను ప్రేమగా చూసుకునే భర్త దొరకాల్సింది. కోటీశ్వరులింటికి కోడలిగా పంపావు, ఒక డాక్టరుకి భార్యగా. కానీ ఏమాత్రం నెమ్మది లేదు. ఒక్కరోజు తాకినందుకు ముఖం మీద 500 రూపాయలు విసిరికొట్టాడు. పర్వాలేదు, వాళ్ళ బుద్ధి అంతే. అదే అతనికి సంతోషమైతే అలాగే ఉండని. ఇకపై నేనేం చేయాలి? అందరికీ ఏం సమాధానం చెప్పాలి? అందరూ నన్ను తప్పుగా మాట్లాడుతారు. నా పెళ్ళి కుదిరినప్పుడు ఎంతమంది అన్నారు, స్తోమతకు తగినట్లుగా ఉండాలి. అంత పెద్ద కోటీశ్వరుల ఇంట్లో సంబంధం కలుపుకున్నారు. ఎన్ని రోజులు కాపురం చేస్తుందో చూద్దాం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏడ్చుకుంటూ తిరిగి వస్తుంది అని నా చెవిన పడేలా ఎంతమంది మాట్లాడారు. 9 నెలల్లోనే నా జీవితం నాశనమైపోయింది అని ఏడుస్తూ పడుకుంది. రోజు రాత్రి ఇంటికి వచ్చిన కవిత తండ్రికి జరిగిందంతా తెలిసింది. అమ్మా నాన్న ఇద్దరూ తన కూతురి పరిస్థితిని తలుచుకొని ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు వెళ్ళి అడిగేంత హోదాలో లేరు కదా. ఊరి నుండి వచ్చిన సుభాష్ అమ్మా నాన్న సుభాష్ని అడిగారు. అతను ఒక్క మాటతో చెప్పేశాడు, అమ్మా, ఈ ఇంట్లోకి వస్తే నేను ఈ ఇంట్లో ఉండాలనుకుంటే ఆమెను ఇక్కడికి తీసుకురావద్దు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. కవిత దగ్గరకొచ్చి సమాధానపరిచి వెళ్ళారు. నీకు మేమున్నామమ్మా. ఎప్పటికైనా నువ్వు మా ఇంటి కోడలివి. నిన్ను అలా వదిలేయలేం. కొన్నాళ్ళు పోని, సుభాష్ మనసు మారితే అన్నీ సర్దుకుంటాయి అని అత్తామామలు ఇచ్చి వెళ్ళిన నమ్మకంతో ప్రాణాలు నిలుపుకుంది. 2 నెలలు గడిచాక సుభాష్ ఒకరోజు కవితను చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పక్క తోటలో పని చేసుకుంటున్న ఆమె సుభాష్ వచ్చాడని తెలియగానే సంతోషంతో ఎగిరి గంతేసుకుంటూ పరిగెత్తుకొచ్చింది. రండి రండి, కూర్చోండి అంటూ వేగంగా అరుగు మీద చాప వేసింది. నడుముకు దోపుకున్న చీరని తీసి సరిగ్గా కట్టుకొని కాళ్ళు చేతులు వణుకుతుండగా అతని ముందు నిలబడింది కవిత. నేను కూర్చోవడానికి రాలేదు. ఈ పత్రం మీద ఒక సంతకం పెట్టు చాలు అంటూ ఒక పత్రాన్ని ఆమె ముందుకు విసిరాడు సుభాష్. ఇదేంటండి అని అర్థం కాకుండా అడిగింది. తీసి చదువు, తెలుగులోనే రాసుంది కదా అని హేళనగా అన్నాడు. అది చదివి చూసిన ఆమెకు అప్పటికే సగం పోయిన ప్రాణం పూర్తిగా పోయినట్లు అనిపించింది. ఏంటండి ఇది? విడాకుల పత్రం? ఇప్పుడెందుకు ఇదంతా? కొన్నాళ్ళు మీరు ఒంటరిగా ఉండండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీకు నేను అస్సలు నచ్చకపోయినా పర్వాలేదు. నేను ఇలాగే ఉండిపోతాను. ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టను.
మీకు నచ్చిన జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. నేను అడ్డుగా రాను. కానీ ఈ విడాకులొద్దు అని కంగారుగా అంది. చూడు, నా మనసుకి కష్టంగా ఉంది. నీకు తాళి కట్టి ఇక్కడ వదిలేసి అక్కడ మా అమ్మా నాన్న నన్ను వేధిస్తున్నారు. ఇలాగే ఉంటే రోజు తాగడం తప్ప నాకు వేరే దారి లేదు. మర్యాదగా విడాకుల పత్రం మీద సంతకం పెట్టు. ఇద్దరి అంగీకారంతో అయిపోతుంది. అది వదిలేసి మొండికేస్తే నేను కోర్టులో చూసుకుంటాను. నీకే కష్టం. పదే పదే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. నీ కుటుంబ పరిస్థితికి ఇదంతా అవసరమా అని ఆలోచించుకో అన్నాడు సుభాష్. అతని ముందు నిలబడి చూస్తున్న ఆమె ఇప్పుడు అతనికి కొంచెం దూరంగా తిరిగి నిలబడింది. ఇప్పుడు ఆమె 2 చేతులు తన కడుపు మీద ఉన్నాయి. తాను గర్భవతి అన్న విషయం ఆమెకు తెలుసు. కానీ ఆ విషయం చెప్పేలోపే విడాకుల పత్రం మీద సంతకం కావాలని నిలబడ్డాడే. ఒకవేళ తన కడుపులో బిడ్డ ఉన్నాడని చెప్తే మాత్రం ఏం చేస్తాడు అని అనుకున్నది. ఇప్పుడు తన కళ్ళు తుడుచుకొని మళ్ళీ అతని దగ్గరకు వచ్చి అతని ముఖం కూడా చూడకుండా ఆ పత్రం మీద సంతకం చేసిచ్చింది. అది తీసుకున్న అతను ఆమె వైపు ఒక ఖాళీ చెక్కు అందించాడు. దాన్ని తీసుకోకుండా చూసింది కవిత. ఇందులో నీకు ఎంత డబ్బు కావాలో నింపుకో అని అన్నాడు. దాన్ని చూసి వేదనగా నవ్విన ఆమె, ప్రాణానికి వెలకట్టలేరయ్యా అని బలంగా చెప్పి అతను అక్కడే నిలబడి ఉండగానే మళ్ళీ తోట పనికి వెళ్ళిపోయింది. ఆమె అన్న మాటకు అర్థం అతనికి అప్పుడు తెలియలేదు. ఆమె కడుపులో ఉన్న ప్రాణానికి వెలకట్టలేరని ఆమె అన్న మాటల అంతరార్థం. ఇవన్నీ గుర్తు చేసుకున్న ఆమె కళ్ళ నుండి ఇప్పుడు వాతంతట అవే కన్నీళ్లు జారాయి. సరిగ్గా గుడివాకిలి దగ్గర కారు ఆగటంతో సుభాష్ ఆమె వైపు చూశాడు. కవిత, గుడొచ్చేసింది లే అని చెప్పటంతో ఆమె ఇప్పుడు కళ్ళు తెరిచింది. ఏమైంది కవిత, నీ కళ్ళలో నీళ్ళెందుకు అని అడిగాడు. అదేం లేదయ్యా అంది. ఇప్పుడు ఇద్దరూ తమ కులదైవం గుడిలోకి అడుగుపెట్టారు. సుభాష్, కవిత ఇద్దరూ కులదైవం గుడిలోకి వెళ్ళారు. అతను తనను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడో అర్థం కాకపోయినా పిలిచాడు కాబట్టి అతనితో పాటు వచ్చింది కవిత. ఇద్దరూ ముందుగా వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారి సన్నిధికి వెళ్ళారు. రండి తమ్ముడా, రా అమ్మా కవిత, పొద్దున్నే మీ అమ్మా నాన్నలు వచ్చారమ్మా. ఈరోజు మీ పెళ్లి రోజని అర్చన చేయించుకొని వెళ్ళారు. ఇప్పుడు మీరిద్దరు కలిసి వచ్చారు. ఆ తల్లి దయ చూడండి, పొద్దున్నే మీ అమ్మగారు ఈ అమ్మవారి ముందు కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళారు. ఈ పెరియనాయకి అమ్మవారే మీ ఇద్దరిని మళ్ళీ ఇదే సన్నిధికి రప్పించింది. ఇద్దరు మంచిగా దేవుడికి దండం పెట్టుకోండి, ఇకపై మీ జీవితం మరింత బాగుండాలి అని చెప్పిన పూజారి గారు కవిత చేతిలో ఉన్న పూలమాలను అందుకొని గర్భగుడిలోకి వెళ్ళారు. ఇప్పుడు వారిద్దరి పేర్ల మీద అమ్మవారి పేరు మీద అర్చన చేసి దీపారాధన చూపిస్తుండగా అది చూసి కళ్ళు మూసుకొని ప్రార్థించింది కవిత. అమ్మ తల్లి, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. పోయిన ఏడాది నీ సన్నిధిలోనే నాకు పెళ్ళైంది. మా జీవితంలో ఎన్నెన్నో జరిగిపోయాయి. ఇప్పుడు కడుపులో బిడ్డతో నా భర్త నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన నన్ను ఏ ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చారో నాకు తెలీదు. కానీ ఇకపై నా జీవితంలో కోల్పోవడానికి ఏమీ లేదు. ఆయన నా నుండి ఏదో ఆశిస్తున్నారు. అదేంటో నాకు అర్థం కావటం లేదు. దయచేసి నువ్వే ఎలాంటి సమస్య రాకుండా కాపాడాలి తల్లి అని వేడుకుంది. సుభాష్ కూడా మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. అమ్మ, నీ మీద నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను. కానీ ఒక దశలో నా నమ్మకం అంతా ముక్కలైపోయింది. నన్ను పూర్తిగా వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ లోకంలో ఎవరినీ నమ్మలేదు. కానీ ఈరోజు ఉదయం నుండి నా మనసులో ఒకటే ఆలోచన. దాన్ని కవితతో ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఆమె ఒప్పుకుంటుందో లేదో కూడా తెలియదు. నేను అడిగేది ఆమె నాకు ఖచ్చితంగా ఇవ్వాలి. నువ్వే తోడుగా ఉండాలి. నా బిడ్డ నాకు కావాలి. నేను ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు ఆమె ఎలాంటి గొడవ చేయకుండా సరే అని చెప్పాలి. నువ్వే నాకు అండగా ఉండాలి అని వేడుకున్నాడు సుభాష్. దీపారాధన ముగిశాక పూజారి గారు ప్రసాదం తీసుకొచ్చి ఇవ్వగా ఇద్దరూ హారతి తీసుకొని విభూతి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కుంకుమ ఇవ్వగానే సుభాష్ తనకు కుంకుమ పెడతానేమోనని ఆశగా చూసింది. అతను ఎప్పటిలాగే విభూతి గంధం పెట్టుకున్నాడు. దాన్ని చూసిన ఆమె తనే కుంకుమ తీసుకొని తన పాపిటిలోనూ అతను కట్టిన తాలిబొట్టు బదులుగా తను కట్టుకున్న పసుపు తాడులోని పసుపు కొమ్ముకో పెట్టుకొని సుభాష్ దగ్గరకు వెళ్ళింది. కవిత, రా ప్రదక్షిణ చేద్దాం అని ఆమెను తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు గుడి చుట్టూ తిరుగుతూ దారిలో ఉన్న దేవుళ్ళందరికీ దండం పెట్టుకొని గుడి ప్రాంగణంలో కూర్చున్నారు. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. సార్, నేను కాలేజ్ నుంచి వచ్చి చాలాసేపు అయింది. ఇంటికి వెళ్ళడం ఆలస్యమైతే నాన్న కంగారు పడి కనిపించడం లేదని వెతకడం మొదలు పెడతారు. అందుకే బయలుదేరుదామా అంది. మీ నాన్నగారికి నేను ముందే ఫోన్ చేసి చెప్పాను కాబట్టి సమస్య ఏమీ లేదు. నేను నీతో కొంచెం మాట్లాడాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నేను చెప్పబోయేదాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో తెలియదు కవిత, కానీ మనసులో పెట్టుకోలేకపోతున్నాను. ఉదయం నుండి గుండె దడదడలాడుతుంది అన్నాడు సుభాష్.
సార్ ఎందుకు చుట్టి చుట్టి మాట్లాడుతున్నారు? మీరెప్పుడు సూటిగానే కదా మాట్లాడతారు. అలాగే ఏమున్నా నేరుగా చెప్పండి. మీరు ఇచ్చిన విడాకుల పత్రం మీద నేను ఇప్పటికే సంతకం కూడా పెట్టేశాను. ఇంకా చెప్పాలంటే మనం ఇలా పక్క పక్కన కూర్చోవటానికి కూడా మనకు హక్కు లేదు. కానీ మీరు పిలిచారు కాబట్టే నేను ఇంత దూరం వచ్చాను. ఏదైనా త్వరగా చెప్పండి, నేను ఇంటికి బయలుదేరాలి. ఆలస్యంగా ఇంటికి వెళ్తే చూసేవాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటారు. మనకు విడాకులు అయ్యాయని అందరికీ తెలుసు. అలాంటప్పుడు మీతో నేను ఆలస్యంగా ఇంటికి వెళ్తే చూసేవాళ్ళు నన్నే తప్పుగా అనుకుంటారు అంది కవిత. నేను నేరుగా విషయానికే వస్తున్నాను కవిత. ఇప్పుడు నీకు నాకు వయసు వ్యత్యాసం ఉంది. ఇంకోటి, నువ్వు ఇంకా మొదటి సంవత్సరం వైద్య విద్య చదువుతున్నావు. ఇంకా 5 ఏళ్ళు చదవాలి. ఆ తర్వాత నీ ఆశ ప్రకారం ప్రసూతి వైద్యరాలివి అవ్వాలంటే మరో 3 ఏళ్ళు చదవాలి. మొత్తం 8 ఏళ్ల చదువు ఉంది. ఇప్పుడు నీకు 5వ నెల. ఇంకో 5 నెలల్లో బిడ్డ పుడితే అప్పుడు నువ్వు కాలేజీకి రావటం కష్టమవుతుంది. బిడ్డను చూసుకోవాలి అని అతను ఏదేదో మాట్లాడుతుండగా హఠాత్తుగా ఈయనకి నా మీద ఈ పట్టింపేంటి అని ఆలోచిస్తూ అతన్ని చూసింది కవిత. చెప్పాలనుకున్నది చెప్పలేక అతను తడబడుతుంటే కవిత నేరుగా విషయానికి వచ్చింది. సార్, ఇప్పుడు ఏంటి సమస్య? మీకెందుకు ఇంత తడబాటు? నా చదువుకు 7 ఏళ్ళు పడుతుందని నాకు తెలుసు. అంతేకాదు, బిడ్డ పుట్టడానికి వారం రోజుల ముందు వరకు నేను కాలేజీకి వెళ్తాను. ఆ తర్వాత 1 నెల మాత్రమే రాలేను. ఆ తర్వాత బిడ్డను మా అమ్మ దగ్గర వదిలేసి నేను వచ్చేస్తాను. నాకేం సమస్య లేదు అని ఆమె చెప్పింది. కవిత, నువ్వు చిన్నపిల్లవి, నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నిన్ను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ బిడ్డ నాదే కదా. బిడ్డను కని నా చేతిలో పెట్టు, నేను పెంచుకుంటాను. నా జీవితంలో నాకేమీ లేదనుకున్నాను. కానీ ఈరోజు ఉదయం నుండి నా మనసు ఎందుకో ఆ బిడ్డ కోసం ఆరాటపడటం మొదలుపెట్టింది. నాకు ఆ బిడ్డని మాత్రం ఇచ్చేయి. నువ్వు బాగా చదువుకొని మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నాకు బిడ్డని మాత్రం ఇచ్చేయి అన్నాడు సుభాష్. అది విన్న ఆమెకు గుండె ఆగిపోయినంత పనైంది. ఒక్క క్షణం భూమి తిరగడం ఆగిపోయినట్లు అనిపించింది. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు ఒక భావన. ఆమె బతకడానికి ఆధారంగా ఉంది ఆ బిడ్డ మాత్రమే. హఠాత్తుగా ఆ బిడ్డను అతను అడగటంతో ఆమెకు తీవ్రమైన షాక్ కలిగింది. ఏంటి కవిత, నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడుకుంటా అలా షాక్లో కూర్చున్నావు? ఇటు చూడు, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. మనమిద్దరం కలిసి బతకడం ఖచ్చితంగా జరగదు. అదే సమయంలో నా జీవితానికి ఇప్పుడు ఏమీ లేదు. నా బిడ్డను మాత్రం నాకు ఇచ్చేయి. నీ దగ్గర అధికారంగా అడగట్లేదు, ఈ గుడిలో భిక్షగా అడుగుతున్నాను. దయచేసి నా బిడ్డను నాకు ఇచ్చేయి అని తన స్థాయిని తగ్గించుకొని ఆమెను బతిమలాడుకున్నాడు సుభాష్. అప్పటి వరకు కళ్ళల్లో ఆపుకున్న కన్నీళ్లు ఇప్పుడు పూర్తిగా బయటకు రావడం మొదలైంది. అతని ముందు ఏడవకూడదని ఎన్నోసార్లు తనను తాను ఆపుకున్న బిడ్డను అడగగానే తనను ఆపుకోలేక ఏడుపు వచ్చేసింది. కొద్దిసేపు ఏడ్చాక తన చీర కొంగుతో కళ్ళు తుడుచుకొని ఇప్పుడు సుభాష్ వైపు చూసింది. ఏం చెప్పారు సార్? బిడ్డను మీ చేతిలో పెట్టి ఏం చెప్పారు సార్? బిడ్డను మీ చేతిలో పెట్టి నా చదువు పూర్తయ్యాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని నేను స్థిరపడాలా అని వేదనగా నవ్వింది. చాలా వింతగా ఉంది సార్. మీరు మగాళ్ళు, మీరు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక కట్టుకున్న భార్యను కూడా అంగీకరించలేక విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు. అలాంటప్పుడు నేను ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయిని ఒకరి చేత తాళి కట్టించుకుని కాపురం చేసి ఒక బిడ్డను మోస్తున్నాను. ఈ బిడ్డను కని నాకు నా బిడ్డకు ఏ సంబంధం లేదని మీ చేతిలో పెట్టి నేను వైద్యురాలై ఇంకొకరిని పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు సార్? మీకు ఈ మాట నా దగ్గర అడగటానికి సిగ్గుగా లేదా అని అతని ముఖం మీదే అడిగింది కవిత. కవిత, నేను చెప్పిన అర్థం వేరు. నువ్వు తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడుతున్నావు. నీ జీవితం బాగుండాలని చెప్తున్నాను. దానికి ఎందుకంత ఆందోళన అవుతున్నావు? నువ్వు చిన్నపిల్లవి, బతకాల్సిన అమ్మాయివి. నన్ను నమ్మి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నేను ఖచ్చితంగా నీతో కలిసి బతకలేను. కానీ నాకు నా బిడ్డ కావాలి. దయచేసి నా కోసం అది మాత్రం చెయ్యి. నీ జీవితాన్ని నేను మంచిగా బాగు చేస్తాను అని మళ్ళీ అన్నాడు సుభాష్. దయచేసి నా కోసం అది మాత్రం చేయి. నీ జీవితాన్ని నేను మంచిగా బాగు చేస్తాను అని మళ్ళీ అన్నాడు సుభాష్. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇప్పుడు అతన్ని చూసి, ఏ హక్కుతో ఈ బిడ్డను మీరు నన్ను అడుగుతున్నారు అంది కోపంగా. ఏం మాట్లాడుతున్నావు కవిత? అది నా బిడ్డ. నేను ఆ బిడ్డకు తండ్రిని. ఆ హక్కుతోనే అడుగుతున్నాను. అది నా బిడ్డే కదా అని అతను మళ్ళీ చెప్పాడు. మీ బిడ్డ? మీరు
నాతో సంతోషంగా కాపురం చేసి కన్న బిడ్డ నేను గర్భవతి అన్న విషయం తెలిసి ఆశగా నన్ను ముద్దు చేసి ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్ష చేయించి సంతోషంగా అంగీకరించారా అన్న ఆమె 5 నెలలయ్యింది. ఇప్పటి వరకు ఈ బిడ్డకు మీరు తండ్రి అనే చిన్న భావన అయినా ఇచ్చారా అని అడిగింది. కవిత, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అని అతను అన్నాడు. సార్, నేను ఇంకా పూర్తిగా మాట్లాడలేదు. నేను మాట్లాడడం పూర్తయ్యాక మీరు మొత్తం మాట్లాడండి అని చెప్పిన ఆమె మళ్ళీ 7 నెలలు మీ ఇంట్లో మీతోనే ఉన్నాను, కానీ మీరు నా ముఖం కూడా తలెత్తి చూడలేదు. ఆ తర్వాత ఒకరోజు మన మధ్య అన్నీ జరిగాయి. మీరు నన్ను అంగీకరించారని నేను సంతోషపడ్డాను. మరుసటి రోజే లేనిపోని నిందలన్నీ వేసి నన్ను ఇంట్లోంచి బయటకు పంపించారు. కట్టుకున్న భార్యకు వేశ్య అనే ముద్ర ఇచ్చింది బహుశా మీరే అయి ఉంటారు. మెడపెట్టి బయటకు గెంటనంత పని చేశారు. 2 నెలల తర్వాత నేను గర్భవతి అన్న విషయం తెలిసి సంతోషపడ్డాను. మీతో చెప్తే మీరు ఎలా తీసుకుంటారో తెలియకపోయినా ఆశపడ్డాను మీతో చెప్పాలని. కానీ మీరే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నేను చాలా సంతోషపడ్డాను. నన్ను తీసుకెళ్ళటానికే వచ్చారని ఆశగా పరిగెత్తుకొచ్చాను. మీరు నన్ను తీసుకెళ్ళక మీరు నాన్న కాబోతున్నారు అని ఆశ్చర్యంగా గట్టిగా అరిచి చెప్పాలని చాలా ఆశపడ్డాను తెలుసా. కానీ వచ్చిన వేగంగా విడాకుల పత్రం నా ముందు పెట్టి సంతకం చేయమన్నారు. అప్పుడు నా కడుపులో బిడ్డ ఉందని మీకు తెలుసా? మీరు నాతో విడాకులు తీసుకునే ముందు ఈ బిడ్డ విషయం మీకు తెలిసి మీరు అడిగితే అందులో ఒక న్యాయం ఉంది. ఎందుకంటే అది మీ బిడ్డ. అప్పుడు నేను మీ భార్యను. కానీ నా కడుపులో ఒక బిడ్డ పెరుగుతోందని తెలియకుండానే మీరు నాతో విడాకులు తీసుకున్నారు. 1 నెల తర్వాత నేను కాలేజీకి వచ్చాక కదా మీకు తెలిసింది. సరే, ఆలస్యంగా తెలిసినా నేను గర్భవతిగా ఉన్నానని తెలిసాక నన్ను తీసుకెళ్లారు. ఒకవేళ నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించి నిర్ధారించి ఉంటే నేను సంతోషపడేదాన్ని. కానీ మీరేమన్నారు? గర్భస్రావం చేయించుకోమన్నారు. మనస్సాక్షి లేకుండా ఇప్పుడు ఎలా మీ బిడ్డను అడుగుతున్నారు అని ఏడుస్తూనే కోపంగా మాట్లాడింది కవిత. కవిత, నేను చేసింది తప్పే. అప్పుడు అది నీ బిడ్డ అనిపించింది. ఆ క్షణం నా బిడ్డ నీ కడుపులో పుట్టకూడదని అనుకొని అలా మాట్లాడాను. కానీ నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను కవిత. ఈరోజు ఉదయం నుండి నా బిడ్డ నాకు కావాలనిపిస్తుంది. నేను తట్టుకోలేను కవిత. నిన్ను నేను అంగీకరించలేను. నీతో కాపురము చేయలేను. నా అనుని తప్ప మరెవరిని నేను ఊహించుకోలేను. కానీ ఇకపై నా జీవితానికి నా వారసుడి కావాలి అని అతను మళ్ళీ చెప్పాడు. సార్, ఈ బిడ్డ మీద హక్కు చెప్పుకోవడానికి మీకు ఎలాంటి అధికారము లేదు. ఈ బిడ్డ ఉన్న విషయం తెలియకముందే మీరు నాతో విడాకులు తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నా కడుపులో పిండం లేదు. నన్ను తాకిన మరుసటి రోజే బయటకు పంపించారు. ఆ రోజుతో మీకు నాకు ఉన్న సంబంధం ముగిసిపోయింది. ఎప్పుడైతే నేను గర్భవతి అని తెలిసిన గుడిలో నా చేతనే మీరు కట్టిన తాలిబొట్టుని తీయించి హుండీలో వేయించారో అప్పుడే నేను పూర్తిగా చచ్చిపోయాను అన్న ఆమె తన మెడలోని పసుపు తాడుని తీసి అతని ముందు చూపిస్తూ, ఇది నాకు నేనే కట్టుకున్న సాధారణ పసుపు తాడు అంతే అని చెప్పేటప్పుడే ఏడ్చేసిన ఆమె ఆ తాడుని తన చీర లోపల దాచుకొని కళ్ళు తుడుచుకుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ బిడ్డ మీ బిడ్డ కాదు, నా బిడ్డ. కష్టమో నష్టమో నేనే పెంచుకుంటాను. మీ దగ్గర నేను సహాయం కావాలని అడగను. మీకు అంతగా వారసుడు కావాలంటే ఎప్పుడైనా మీ మనసు మారి మీ అనుని మర్చిపోయి ఆ స్థానంలో ఇంకో అమ్మాయిని ఊహించుకోగలను అనిపించినప్పుడు మీ హోదాకు తగిన మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. ఇకపై ఈ బిడ్డ మీద మీకు ఎలాంటి హక్కు లేదు. ఇది నా బిడ్డ అన్న ఆమె చాలా ఆలస్యమైంది సార్, నేను ఇంటికి వెళ్ళాలి, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుండి కదిలింది కవిత. కవిత, 1 నిమిషం, నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడేశావు. నా బిడ్డకు నాకు సంబంధం లేదని చెప్పేశావు. సరే, ఇప్పుడు ఇక్కడి నుండి బస్సు లేదు, నేను ఇంట్లో దింపుతాను అని చెప్పాడు. సుభాష్తో పాటు కారెక్కింది. కానీ ఆమె ఇల్లు చేరే వరకు అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సుభాష్ మాత్రం దారి పొడవునా అప్పుడప్పుడు ఆమె ముఖాన్ని చూస్తూనే ఉన్నాడు. అతని కళ్ళు మాత్రం మాటిమాటికి ఆమె కడుపు వైపే చూస్తున్నాయి. సుమారు 1 గంట తర్వాత ఆమె ఇల్లు రాగానే ఆమె కిందకు దిగి వెళ్తుండగా, కవిత 1 నిమిషం అన్నాడు సుభాష్. అతని గొంతు విని వెనక్కి తిరిగి అతని దగ్గరకు వచ్చింది. నీకు నాకు సంబంధం లేదని నువ్వు చెప్పింది నిజమే, కానీ నా బిడ్డకు నాకు సంబంధం లేదని చెప్పే అధికారం ఎవరికీ లేదు. ఇది నా బిడ్డ, నా రక్తం, నా వారసుడు. అందులో ఎలాంటి మార్పు లేదు. అది మనసులో పెట్టుకో. ఇక ఇటువైపు వస్తే కావేరి కళ్యాణ్ కోసం ఆశగా ఎదురుచూస్తుంది. ఆమె కాలేజ్ నుండి ఇంటికొచ్చిన వెంటనే కళ్యాణ్ ఫోన్ చేసి, ఈరోజు సిద్ధంగా ఉండు, నేను రాగానే మనం బయటికి వెళ్దాం అని చెప్పాడు.
ఆ మాట విన్నప్పటి నుండి అతను ఎప్పుడొస్తాడా అని వాకిలి వైపే చూస్తూ నిలబడింది కావేరి. ఎప్పుడు రాత్రి 9 గంటలకు వచ్చే కళ్యాణ్ ఈరోజు 7 గంటలకే ఇంటికొచ్చాడు. అతని కారు గేటు లోపలికి రాగానే ఆమె ముఖంలోకి సిగ్గు వాతంటత అదే వచ్చి చేరింది. అతని వైపే చూస్తూ నిలబడిన ఆమెను చూసిన కళ్యాణ్ కారును పక్కగా ఆపి కిందకు దిగాడు. చాలా అందంగా ఉన్నావు, ఈ ఎరుపు రంగు చీర నీకు చాలా అందంగా ఉంది అని మొదటిసారిగా తన భార్యను వర్ణించాడు కళ్యాణ్. నిజంగానండి, ఈ చీర బాగుందా అని ఆతృతగా అడిగింది కావేరి. నిజంగా చాలా బాగుంది కావేరి. సరే, ఒక 10 నిమిషాలు నేను స్నానం చేసి తాజాగా తయారై వస్తాను, మనం బయటకు వెళ్దాం అన్న అతను స్నానాల గదిలోకి వెళ్ళాడు. అతను స్నానం చేసి తిరిగి వచ్చేలోపే కావేరి చాలాసార్లు గడియారం వైపు చూసింది. ఆ 10 నిమిషాలు ఎప్పుడు గడుస్తాయా అని. సరిగ్గా అతను కూడా స్నానం ముగించి బట్టలు మార్చుకొని ఈసారి కోటు సూటు లేకుండా మామూలుగా ఒక షర్ట్ ప్యాంటుతో టక్ చేసుకుని కిందకొచ్చాడు. వెళ్దామా అని అతను అడుగుతుంటే అతని కళ్ళల్లో పొంగి పొర్లుతున్న ప్రేమను చూసింది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని మనసులో అనుకున్నా అతన్ని అడగలేదు. ఇప్పుడు కళ్యాణ్తో పాటు కారెక్కింది కావేరి. కోయంబత్తూరులోని ఒక భారీ స్టార్ హోటల్ ముందు వెళ్ళి ఆగింది కళ్యాణ్ కారు. ఆ భారీ హోటల్ని చూసి ఆమెకు తల తిరిగిపోయింది. ఆమె ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి. ఇలాంటి హోటల్కి ఎప్పుడూ రాలేదు. అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని ఆమె ఆలోచిస్తుండగా అతను ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఎందుకలా చూస్తున్నావు, లోపలికి వెళ్దాం రా అని లోపలికి తీసుకెళ్ళాడు. ఏంటండి, ఎందుకింత పెద్ద హోటల్కి తీసుకొచ్చారు అని సంకోచంతో అడిగింది కావేరి. వచ్చి చూడు, నీకోసం ఒక అందమైన సర్ప్రైజ్ ఉందిలే అని కళ్యాణ్ చెప్పగా, సర్ప్రైజా అని కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూసింది కావేరి. అరుదుగా ఎప్పుడో ఒకసారి వచ్చే నవ్వు ఇప్పుడు అతనికి వచ్చింది. అది చూసి ఆమె మనసులో ప్రాణం లేచొచ్చింది. చాలా రోజుల తర్వాత నవ్వుతూ మాట్లాడుతున్నారు. పర్వాలేదు, ఆయన మంచి మూడ్లోనే ఉన్నట్టున్నారు, మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు అని అనుకుంటూ అతని చెయ్యి పట్టుకొని నడిచింది. ఇప్పుడు లిఫ్ట్లో ఎక్కిన అతను ఆమెని 4వ అంతస్తుకు తీసుకెళ్లాడు. ముందుగా అక్కడ ఉన్న ఒక గదిలోకి అతను తీసుకెళ్లగా అక్కడ వారి కోసం రాత్రి భోజనం సిద్ధంగా ఉంది. కావేరి కూడా అతనితో పాటు కూర్చొని తిన్నది. సగం తిన్న తర్వాత నాకు చాలండి, వద్దు అంది కావేరి. ఏంటి కావేరి అలా అంటావు, నువ్వు బాగా తింటేనే కదా ఆ తర్వాత నేను బాగా తినగలను అన్నాడు. అతని మాటలకు ఆమె సిగ్గుతో పెదవిని కొరుకుతూ అటూ ఇటూ చూస్తూ, మీరేం మాట్లాడుతున్నారు, నన్నేం తినేస్తారా ఏంటి అని తడబడింది. ఏంటి, కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వగానే నా పెళ్ళానికి అన్ని మరుపు వచ్చేశాయా అని ప్రేమ మైకంలో ఉన్న కళ్ళతో ఆమెను చూస్తూ అతను మాట్లాడగా ఇప్పుడు విషయం అర్థం చేసుకున్న ఆమె సిగ్గుతో తలదించుకుంది. నువ్వు సిగ్గుపడితే ఒక ప్రత్యేకమైన అందం కావేరి అన్న అతను ఇప్పుడు భోజనంతో పాటు కళ్ళతో ఆమెను కూడా మింగేస్తున్నాడు. ఇద్దరు భోజనం ముగించిన తర్వాత ఆ గది నుండి కావేరిని బయటకు తీసుకొచ్చాడు. అక్కడి నుండి 2-3 గదులు దాటి ఒక గది తలుపు అతను తెరవగా లోపల దృశ్యం చూసిన కావేరికి అది ఆనందమో ఆశ్చర్యమో తెలియని ఒక భావనలో నివ్వెరపోయి నిలబడింది. గది మొత్తం పూలతో అలంకరించి ఉంది. రోజాలు, మల్లెపూలు పోటీపడి తమ వాసనను వెదజల్లుతుండగా అన్ని పూల మధ్య ఈమెలాంటి పువ్వు మరొకటి లేదన్నట్లు ముఖం వికసించి నిలబడి ఉంది కావేరి. తలుపు లాక్ చేసి ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలపై తన 2 చేతులు వేసి, ఏంటి కావేరి, నీకు ఇంకా అర్థం కాలేదా అని అడిగాడు. చిన్నగా నవ్వుతూ సమాధానం చెప్పడానికి తడబడింది. లేదండి, నాకు అర్థమవుతుంది, కానీ మనకిదేమైనా ఫస్ట్ నైటా? మనకి ఇదివరకే చాలాసార్లు జరిగింది కదా, మరి ఎందుకింత పెద్ద హోటల్లో ఇంత అలంకరణతో అని ఆమె తడబడుతూ అడిగింది. కారణం ఉంది కావేరి, నేను చాలా కష్టపెట్టాను, ఇకపై నిన్ను ఏ పరిస్థితుల్లోనూ నేను కష్టపెట్టాను. నీ మీద నాకున్న నమ్మకం కూడా తగ్గదు. ఆ రోజు నువ్వు చెప్పింది నేను నమ్మకుండా పోయాను, నన్ను క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కావేరి అని ఇప్పుడు ఆమెను తను కూడా భావోద్వేగాలను వికసింపజేసి ఇప్పుడు లేచాడు. ఏమైంది అన్నట్లు ఆమె అతన్ని చెయ్యి పట్టుకొని చూసింది. క్షమించు కావేరి, ఆ రోజు ఆలోచించకుండా చేశాను, కానీ ఇప్పుడు భద్రత చాలా ముఖ్యం. మనకి ఇప్పటికిప్పుడు పిల్లలు వద్దు, నువ్వు చదువు పూర్తి చేయి, ఆ తర్వాత పిల్లల్ని కనవచ్చు, అందుకే మనం కొంచెం సేఫ్గా ఉందాం అన్న అతను ఇప్పుడు సంతోషంగా ఉన్న ఈ సమయంలో వారిని విడదీసిన ఆమె ఏమైందో చూసి వద్దాం తిరుపూర్లో. ఇటువైపు ప్రవీణ్, నువ్వు చేసేది అస్సలు న్యాయం కాదు,
నేనే కదా వండి పెట్టాను, మరి అదెందుకు తినకుండా ఇలా హోటల్లో తినొస్తున్నావు అని కోపంగా మాట్లాడుతోంది యమున. ఇటు చూడు, నేను నీ చేతితో తినాలని లేదు, నీ కడుపులో నా బిడ్డ ఉంది, ఆ బిడ్డ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. పిండాన్ని తీయించేసిన నీచమైన జన్మవి కదా నువ్వు. అయినా ఆ దేవుడు నీ కడుపులో కూడా ఒక బిడ్డను ఇచ్చాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏం చెయ్యనో, అది నా రక్తం పంచుకు పుట్టింది, అందుకే చంపడానికి మనసు రావటం లేదులే. తల్లితనం అనేది పవిత్రమైనది, అది పవిత్రమైన వాళ్ళకి దక్కాలి. నీలాంటి ఒక నీచమైన దానికి దక్కింది. నా బిడ్డ కోసం ఇక్కడికి వచ్చాను. నా బిడ్డ పుట్టిన తర్వాత నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు యమున అని కోపంగా మాట్లాడాడు ప్రవీణ్, ఇంతేనా నీ ప్రేమ? నేను తెలియక ఒక చిన్న తప్పు చేశాను, దానికోసం నన్ను ద్వేషించేంతగా ఎందుకురా వెళ్తున్నావో? నువ్వు ఎంత ప్రేమగా ఉండేవాడివి, ఇప్పుడు ఎందుకురా ఇలా చేస్తున్నావు అని నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి వెనక నుంచి అతన్ని కౌగిలించుకొని నెమ్మదిగా చెప్పింది యమున. ఆమె చెయ్యి తగలగానే అతని భావోద్వేగాలని ప్రాణం పోసుకొని ఆమెను కౌగిలించుకోవటానికే ఎదురు చూసేవి. కానీ ఈరోజు ఆమె చెయ్యి తగలగానే అతనికి అసహ్యంగా అనిపించింది. ఇప్పుడు కోపంగా ఆమె చేతిని విసురుగా తీసేసిన ప్రవీణ్ తిరిగి ఆమె చెంప మీద వంగి కొట్టాడు. ఇదే చివరి హెచ్చరిక యమున, ఇంకోసారి నీ చెయ్యి నా మీద పడిందంటే గర్భవతిగా ఉన్నావని కూడా చూడను, తొక్కి చంపేస్తాను. మర్యాదగా నా నుండి దూరంగా ఉండు, అదే నీకు మంచిది. ఈ దగ్గరికి రావడం, అంటుకోవడం, రాసుకోవడం ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఇంకోసారి ఈ ఆలోచనతో నా పక్కకు వచ్చావంటే చెప్పు తెగిపోతుంది అని ఆవేశంతో చెప్పి పడక గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టి ఒంటరిగా పడుకున్నాడు ప్రవీణ్. ఇప్పటికీ ఆమె చేసిన తప్పు ఆమెకు అర్థం కాలేదు. అతను ఆమె మీద పడ్డ కోపమే పెద్దదిగా అనిపించింది. చూస్తాను, ఏమైనా నీ బిడ్డ నా కడుపులో ఉంది. ఆ బిడ్డను కనడానికైనా నేను నీతోనే ఉండాలి. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో, నాకింకా పూర్తిగా 8 నెలల సమయం ఉంది. ఆలోపు నేను నా దారికి తెచ్చుకుంటాను అని ఒంటరిగా మాట్లాడుకొని అక్కడే ఉన్న మరో పడక గదిలోకి వెళ్ళి పడుకుంది యమున. ఇక ఇటువైపు కోవైలో కవిత, నేను చూస్తున్నాను చాలాసేపటి నుండి ఇలా విచారంగా అరుగు మీద కూర్చున్నావు. ఇటు చూడు, కడుపుతో ఉన్నావు. ఇలా అపరాత్రి వేళ బయట కూర్చోకూడదు, లోపలికి వచ్చి పడుకో అని కవిత తల్లి ఆమె దగ్గరకు వచ్చి పిలిచింది. వాళ్ళని చూసిన ఆమెకు ఏడుపు ఆగలేదు. ఎందుకు కవిత, ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నయ్య నిన్ను గుడికి తీసుకెళ్లాడని నాన్న చెప్పారు. వినడానికి సంతోషంగా ఉంది, కానీ ఇప్పుడు నువ్వు దేనికి ఏడుస్తున్నావు? మీ ఇద్దరికి ఏమైనా గొడవ అని ఆమె తల్లి అడిగింది. అమ్మా, ఆ దేవుడు నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. నాకు వద్దని విసిరికొట్టాడు, నాకు తనకు సంబంధం లేదని విడాకులు ఇచ్చాడు, బిడ్డ నా కడుపులో ఉందని తెలియగానే తీయించేయమని గొడవ పడ్డాడు. కానీ ఈరోజు ఈ బిడ్డ నా వారసుడు, పుట్టగానే నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. నా వల్ల కావడం లేదు, చాలా కష్టంగా ఉందమ్మా. వాళ్ళు ధనవంతులే కావచ్చు, కానీ మనలాంటి పేదల మనస్సు వాళ్ళకెందుకు అర్థం కావడం లేదు అని ఏడ్చింది కవిత. ఇటు చూడు కవిత, చిన్నయ్య నేను బిడ్డను అడిగాడంటే ఖచ్చితంగా కొద్ది రోజుల్లో మనసు మార్చుకొని నేను అంగీకరిస్తాడు. నువ్వు కంగారు పడుకో, లోపలికి వచ్చి పడుకో అని ఆమె తల్లి చెప్పింది. లేదమ్మా, మీ చిన్నయ్య మనసు మార్చుకొని నన్ను పిలిచినా నేను వెళ్ళను. అతను స్వార్థపరుడు. ఆ రోజు కూడా స్వార్థంగా ఆలోచించే నా మీద నింద వేసి ఇంట్లోంచి పంపించాడు. ఈరోజు కూడా స్వార్థంగా అతనికి బిడ్డ కావాలి, ఒక వారసుడు కావాలి. ఇంకొకరిని పెళ్లి చేసుకోవడంలో అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికే కట్టుకున్న దానితో కాపురం చేయలేకపోయాడు. ఇక రెండో పెళ్ళి ఎక్కడ చేసుకుంటాడు? ఇప్పుడు వారసుడున్నాడని తెలిసిపోయింది. ఆ వారసుడిని తన సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. అది అంది ఆవేశంగా. కవిత, నువ్వు గర్భవతిగా ఉన్నావు, ఇప్పుడు ఇలా మాట్లాడకు, అది బిడ్డపై ప్రభావం చూపుతుంది. నువ్వు లోపలికి వచ్చి పడుకోకన్నా, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఆమె తల్లి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ స్తంభాన్ని కానుకొని ఆకాశం వైపు చూసింది. పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో అందంగా ఉన్నాడు. కానీ ఆ వెలుగు నా జీవితంలోకి ఎప్పటికీ రాదు అన్నట్లు ఆలోచిస్తూ ఇప్పుడు లోపలికి వచ్చింది. చాలా రోజుల తర్వాత తన తల్లి ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు సుభాష్. అతని తలను నిమురుతూ, ఏమైంది సుభాష్, ఈరోజు మనిషే మారిపోయినట్లున్నావు. చాలా రోజుల తర్వాత ఈరోజు అమ్మ ఒడిలో తలపెట్టుకొని పడుకున్నావు. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటేనే ఇలా తలపెట్టుకొని పడుకుంటావు. ఇప్పుడు నా కొడుకు సంతోషం ఏంటో తెలుసుకోవచ్చా అని శారద ఆతృతగా అడిగింది. ఇప్పుడు అతను తల్లి చేతిని పట్టుకొని నెమ్మదిగా లేచి ఆమె ముఖంలోకి చూసి, అమ్మా,
ఇంకా 5 నెలల్లో నా బిడ్డ ఈ ఇంట్లోకి వస్తుంది అని మృదువుగా చిరునవ్వుతో చెప్పాడు. ఆ మాటకు శారద మనసు నిండిపోయింది. కొద్దిసేపటికి తన గదిలోకి వెళ్ళాడు సుభాష్. అతని ఆలోచనలన్నీ ఇప్పుడు కవిత కడుపులో ఉన్న అతని బిడ్డ మీదకు మారాయి. మనసులో ఉన్న ప్రేమ వైఫల్యాన్ని కొంచెం మరుగునరిపించింది. తండ్రి అనే స్థానం ఇవ్వబోయే బిడ్డ జ్ఞాపకం. ఆ రాత్రి అతను తన బిడ్డ గురించి ఆలోచిస్తూ గడిపాడు. ఉదయాన్నే కవితను ఎప్పుడు చూస్తానా అనే ఆరాటం. అది ఆమెను చూడటానికి కాదు, ఆమె కడుపును చూడటానికి. మరుసటి రోజు తెల్లవారింది. దుప్పటిలో ఆమెను బంధించి ఉంచాడు కళ్యాణ్. అస్సలు విడిచిపెట్టలేదు. ఏంటండి, కాలేజ్కి వెళ్ళాలి, ఇంటికి వెళ్తేనే సిద్ధం అవ్వగలను అని కావేరి అంది. కావేరి, నీకు అలసటగా లేదా అన్నాడు. కొంచెం అలసటగానే ఉంది, కానీ కాలేజీకి ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆమె కూడా చెప్పింది. సరే, నీకు కావాల్సిన దుస్తులు ఆ కబోర్డ్లో ఉంది, నువ్వు స్నానం చేసి తాజాగా తయారవ్వు, నేను కూడా స్నానం చేసి వస్తాను, ఇక్కడే అల్పాహారం ముగించి నేనే నిన్ను కాలేజీలో దింపుతాను అన్న అతను మళ్ళీ ఆమెను వదలకుండా కౌగిలించుకున్నాడు. నన్ను ఎప్పుడు విడిపిస్తారు అన్నట్లు చూసింది కావేరి. ఆమె చూపులను గ్రహించిన అతను ఇప్పుడు మరోసారి పెదవులపై ముద్దు పెట్టి ఆమెను విడిపించాడు. 2 గంటల తర్వాత హడావిడిగా పనులు ముగించుకొని కాలేజ్కి బయలుదేరి బయటకు వచ్చింది కావేరి. ఆమె అస్సలు ఊహించలేదు ఆమె కోసం ఇంటి బయట కారులో ఎదురు చూస్తున్నాడు సుభాష్. కవిత పనులన్నీ హడావిడిగా ముగించుకొని కాలేజీకి బయలుదేరి బయటకు వచ్చింది. అయితే ఆమె అస్సలు ఊహించలేదు తన కోసం ఇంటి బయట కారులో సుభాష్ ఎదురు చూస్తున్నాడు. కారు దగ్గర నిలబడి ఉన్న అతన్ని చూసి ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈయన ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చారు అని ఆలోచిస్తూ అతని దగ్గరకు వెళ్ళింది. సార్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని కోపంగా అడిగింది కవిత. నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను, ఇకపై ఉదయం నేనే నిన్ను తీసుకెళ్తాను, సాయంత్రం దిగబెడతాను, కారెక్కో అని ఆజ్ఞాపించినట్లుగా చెప్పాడు సుభాష్. సార్, మీరెందుకు నన్ను తీసుకువెళ్ళాలి, నేను ఎప్పుడు బస్సులోనే కదా వస్తాను, మీరు బయలుదేరండి, నేను బస్సులోనే వస్తాను అని చెప్పి ఆ స్థలం నుండి కదిలింది కవిత. కవిత, ఆగు. సార్, నాకు బస్సుకి సమయం అయ్యింది, మాట్లాడడానికి సమయం లేదు, మీరు ఎప్పటిలాగే కాలేజీకి రండి. అది వదిలేసి ఇలా అనవసరంగా కారులో వచ్చి రా పో అంటూ నన్ను బలవంతం చేయకండి. ఆ తర్వాత నేను కాలేజీకే రాను అని చెప్పి ముందుకు నడిచిన ఆమెను ఇప్పుడు కారు దిగి వెళ్ళి చేయి పట్టుకొని ఆపాడు సుభాష్. సార్, దయచేసి చేయి వదలండి, ఎందుకు ఇలా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు అని కోపంగానే మాట్లాడింది. నేను గొడవ చేయడం లేదు, నువ్వే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. ఇప్పటిదాకా నువ్వు బస్సులో వచ్చావు, అప్పుడు నువ్వు మామూలుగా ఉన్నావు, ఏ సమస్య లేదు. కానీ ఇప్పుడు 5 నెలలు, ఇకపై ఆ జనసమూహంలో రద్దీలో నువ్వు రావడం భద్రత కాదు. అందుకే నేను కారు తీసుకొని ముందుగానే ఇక్కడికి వచ్చాను. నాకేం సమస్య లేదు. రోజు ఉదయాన్నే త్వరగా వచ్చి నిన్ను తీసుకెళ్తాను, సాయంత్రం నిన్ను దిగపెట్టి నేను ఇంటికి వెళ్తాను. ఇందులో నీకేంటి సమస్య అని అడిగాడు సుభాష్. ఇక్కడ చూడండి సార్, మీరు వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మీకు నాకు విడాకులు అయిపోయాయి, ఆ విషయం ఈ ఊరందరికీ తెలుసు. ఇప్పుడేమో రోజు వచ్చి తీసుకెళ్తాను, దిగబెడతాను అని చెప్తుంటే వినడానికి బాగానే ఉండొచ్చు, ఎవరైనా చూస్తే నన్నే తప్పుగా మాట్లాడుకుంటారు. దయచేసి మీరు బయలుదేరండి అని చెప్పి ఇప్పుడు తన చేతిని విదిలించుకొని మళ్ళీ ముందుకు కదిలింది. ఇక్కడ చూడు, నేను నీ వెనకాల పడటానికి రాలేదు, నా బిడ్డ కోసం వచ్చాను. నా బిడ్డ క్షేమంగా పుట్టాలి, నిన్ను నమ్మి వదిలేయలేను. బస్సులో వెళ్ళి నువ్వేమైనా చేసుకుంటే నేనేం చేయగలను? చూడు, బిడ్డ పుట్టే వరకు నేనే తీసుకువెళ్తాను, అందుకే మర్యాదకొచ్చి కారులో కూర్చో అని మళ్ళీ ఆమె చేయి పట్టుకొని లాగాడు సుభాష్. ఆమె వేగంగా చేతిని విదిలించుకొని, సార్, మీ మీద నాకు కొంచెం మర్యాద ఉంది, దాన్ని పాడు చేసుకోకండి. నా బిడ్డను నన్ను నమ్మి వదిలేయలేను అంటున్నారు కదా. నేను గర్భవతినని తెలిసిన వెంటనే గర్భస్రావం చేయించుకోమని గొడవపడ్డారు. అప్పుడు ఎక్కడికి పోయింది మీ భద్రత? ఇప్పుడు ఉన్నట్టుండి ఈ శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది? దయచేసి చెప్తున్నాను, మీ గౌరవాన్ని మీరే పాడు చేసుకోకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అంది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు కవిత. ఇన్నాళ్ళు నేను నీతో మాట్లాడాలని నువ్వు ఎదురు చూసావు. ఈరోజు నేనే నీ ఇంటి దాకా వస్తే నాకంటే ఒక మెట్టు పైకి వెళ్తున్నావా? ఇక్కడ చూడు, ఇప్పుడు కూడా నీతో కలిసి బతకాలని ఆశతో నేను నిన్ను బతమలాడడం లేదు, కేవలం నా బిడ్డ కోసమే. అది అర్థం చేసుకొని మర్యాదగా వచ్చి కారులో కూర్చో. అది వదిలేసి గొడవపడి సమయం వృధా చేయకు. ఇలా చేస్తేనే చూసేవాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటారు అని అతను చెప్పగానే అప్పుడు ఆమె చుట్టూ గమనించింది. అక్కడ పక్కింటి వాళ్ళంతా వాళ్ళని చూస్తున్నారు. సార్, అందరూ వేడిక చేస్తున్నారు,
అనవసరంగా వచ్చి నా పరువు తీయకండి, దయచేసి వెళ్ళండి అంది తన గొంతు తగ్గించి. నేను మాట్లాడుతుంటే నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఇక మాట్లాడి ప్రయోజనం లేదు అంటూ ఇప్పుడు ఆమె చేతిని పట్టుకొని లాక్కొచ్చి కారు తలుపు తెరిచి లోపలికి తోసి తలుపు మూసేశాడు సుభాష్. డ్రైవర్ సీట్లో కూర్చొని సీటు బెల్ట్ పెట్టుకొని ఆమె వైపు చూసి మరిదిగా సీటు బెల్ట్ పెట్టుకో అని చెప్పి కారు మొదలుపెట్టాడు. ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. అప్పుడప్పుడు అతన్ని కోపంగా చూస్తూనే ఉంది. అప్పుడు అతను ఒక పాటను వేశాడు. అరిరో ఆరారిరో ఇది తండ్రి జోల పాటరో, భూమియే కొత్తదయ్యని ఈ పసిపాప పలుకులు విని అనే పాటని వేసి అప్పుడప్పుడు ఆమె కడుపును మాత్రమే గమనిస్తూ చిన్నగా నవ్వుకుంటూ కారు నడుపుతున్నాడు. ఇప్పుడు ఆమెకు చిరాగ్గా అనిపించింది. ఈయనతో ఏం మాట్లాడగలను, మాట్లాడినా ఆయనే పెద్దన్నట్టు మాట్లాడతారు అని అనుకుంటూ ఆమె మౌనంగా ఉండిపోయింది. ఏమైంది కవిత, ఏదో మనసులో తిట్టుకుంటున్నట్లున్నావు? ఏదున్నా స్పష్టంగా మాట్లాడు. ఈ సమయంలో మనసులో ఏది పెట్టుకోకూడదు, అది బిడ్డపై ప్రభావం చూపుతుంది అని అతను డాక్టర్ సలహా ఇచ్చాడు. హలో డాక్టర్ సార్, మీరు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ నా మనసుని సంకట పెడుతున్నది మీరే. ముందు అది అర్థం చేసుకొని నడుచుకోండి అంది చిరాగ్గా. నిన్ను సురక్షితంగా కారులో తీసుకురావడం నీకు తప్పుగా అనిపిస్తుందా? అది నీ మనసుని కష్టపెడుతుందా? ఇందులో నేను అర్థం చేసుకోవడానికి ఏముంది కవిత? ఇక్కడ చూడు, ఇప్పుడు కూడా నేను నీకు మంచే చేస్తున్నాను. నువ్వు ఈ పాటికి బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కి ఆ రద్దీలో రాడ్ పట్టుకొని వేలాడుతూ కాలేజ్ గేటు దగ్గర దిగి లేట్ అయిందని గబగబా పరిగెత్తుకుంటూ వస్తావు. అలాంటిది లేకుండా నేను ఎంత సురక్షితంగా నేను తీసుకెళ్తున్నాను. ఇది నీకు తప్పుగా అనిపిస్తుందా అని చిన్నగా నవ్వుతూ అతను మాట్లాడాడు. నిజమైన శ్రద్ధతో మీరు తీసుకెళ్తే నాకు తప్పుగా అనిపించదు. మీరు నిన్న గుడికి తీసుకెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని నమ్మే నేను వచ్చాను, కానీ మీరు చివర్లో మాట్లాడారు చూసారా, దాంతో మీ మీద నా నమ్మకం పూర్తిగా పోయింది అని చెప్పి తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది కవిత. నిన్న గుడికి తీసుకెళ్ళి నీతో నేనేం తప్పుగా మాట్లాడాను? నా మీద నమ్మకం పోయేంతగా అని ఏమీ జరగనట్లు మాట్లాడాడు సుభాష్. ఎలా సార్, ఏమీ జరగనట్లు అడుగుతున్నారు? మీరు నిన్న ఏమన్నారు? బిడ్డని కని మీ చేతిలో పెట్టేసి నా చదువు పూర్తయ్యాక నేను వేరే పెళ్ళికొడుకుని చూసుకొని సెటిల్ అవ్వమన్నారు కదా, అప్పుడు ఈ శ్రద్ధ అంతా ఎక్కడికి పోయింది అంది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, బిడ్డని కని నా చేతిలో పెట్టు, నువ్వు నీ పని నువ్వు చూసుకో, నేను డిస్టర్బ్ చేయను, కానీ బిడ్డ పుట్టే వరకు నా బిడ్డను నేనే రక్షణగా వస్తాను. ఎందుకంటే అది నా బిడ్డ, నాకు కావాలి. నువ్వు చదువుకొని మంచి డాక్టర్ అవ్వు, ఆ తర్వాత నీ వయసుకు తగినట్లు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు. నిన్ను నేనేమీ అనను, నాకు కావాల్సింది నా బిడ్డ అని ఇప్పుడు కూడా భావోద్వేగరహితమైన మాటలే మాట్లాడుతున్నాడు. సార్, దయచేసి కారు పక్క కాపండి అంది. ఎందుకు కవి, వాంతొస్తున్నట్లుందా అంటూనే కారును పక్క కాపాడు సుభాష్. కారులో నుండి కిందకు దిగింది కవిత. అదే సమయంలో అతను కూడా వాటర్ బాటిల్ తీసుకొని కిందకి దిగి ఆమె దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు అతని సూటిగా చూస్తూ, సార్, నాకు వాంతొస్తున్నట్లుందని నేను కారు దిగలేదు, ఇకపై మీ కారులో ఎక్కకూడదని నేను దిగాను. ఇక్కడ చూడండి, మీరేదో ఈ బిడ్డకు రక్షణ అని 10 నెలలు కూడా ఉండి బిడ్డను సురక్షితంగా ఈ భూమి మీదకు తెచ్చి దేవుడిలా అనుకోకండి. ఈ ప్రపంచంలో ఒక తల్లి కంటే బిడ్డకు ఎక్కువ రక్షణ ఎవరూ ఇవ్వలేరు అని చెప్పి అప్పుడే వస్తున్న ఒక టౌన్ బస్సు నాపి అందులో ఎక్కింది కవిత. సగం దారిలో దిగి ఆమె అలా మాట్లాడి బస్సు ఎక్కడం అతనికి అవమానంగా అనిపించింది. ఇప్పుడు కోపంగా కారెక్కి ఆ బస్సు వెనకే వెళ్ళాడు. అదే సమయంలో కళ్యాణ్ హోటల్ నుండి కావేరిని కాలేజ్కి తన కారులోనే తీసుకొచ్చాడు. కాలేజ్ ప్రాంగణంలోకి వచ్చి కారు ఆపాడు కళ్యాణ్. సరేనండి, నేను వెళ్ళొస్తాను, ఈరోజు మీకు కూడా ఆఫీస్కి చాలా ఆలస్యం అవుతుంది అని కావేరి చెప్పింది. పర్వాలేదు కావేరి, మన ఆఫీసే కదా, చూసుకోవచ్చులే, ఆ తర్వాత సాయంత్రం నేనే వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పాడు కళ్యాణ్. ఎలాగండి, మీరు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం కాలేజ్ అయ్యాక రాగలరా అంది. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు, ఇంట్లో నుంచే పనిచేస్తాను అని చెప్పి ఆమె వైపు చూసి నవ్విన అతను, ఆ తర్వాత మధ్యాహ్నం నీకు భోజనం కూడా నేనే సిద్ధం చేసి తీసుకురాబోతున్నాను కావేరి అన్నాడు. మీకు వంట చేయడమే రాదు కదా, మరి ఎలా సిద్ధం చేస్తారు అంది. భార్య కోసం నేర్చుకుంటే సరిపోతుంది అని చెప్పిన అతను, సరే కావేరి, అందరు చూస్తున్నారు, నేను బయలుదేరుతున్నాను, నువ్వు క్లాస్లోకి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు కళ్యాణ్. సరిగ్గా కళ్యాణ్ కారు బయటకు వెళ్తుండగా సుభాష్ కారు లోపలికి వచ్చింది. రోజు కారు పార్కింగ్లో తన కారు ఆపే చోట అతని కారు నాపి ఇప్పుడు ఎప్పటిలాగే కాలేజ్ గేట్ దగ్గర నిలబడ్డాడు. నువ్వు ఎంత కోపంగా మాట్లాడినా చివరకు నా దగ్గరికే రావాలి, రా నీ సంగతి చూస్తాను అన్నట్లుగా ఉంది అతను నిలబడిన తీరు. కాలేజ్ గేట్ దగ్గర బస్సు ఆగగానే దిగి వేగంగా కాలేజ్ గేట్ లోపలికి వచ్చింది కవిత. వేగంగా వస్తున్న కారుకు ముందు వేగ నిరోధకం ఉన్నట్లు ఇప్పుడు ఆమెను దాటి వెళ్ళబోతుండగా సుభాష్
అకస్మాత్తుగా అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. అతను అలా అకస్మాత్తుగా తన ముందుకు వస్తాడని ఊహించని ఆమె వచ్చిన వేగంలో అతని మీద పడి కింద పడిపోయింది. వెంటనే సుభాష్ ఆమెను నడుముతో పాటు పట్టుకొని ఆసరాగా నిలబెట్టాడు. సుభాష్ కవిని అలా పట్టుకొని ఉండగా అక్కడికి వచ్చిన విద్యార్థులు, ప్రొఫెసర్లు అందరూ వాళ్ళని చూస్తూ నిలబడిపోయారు. అప్పుడే క్లాస్ రూమ్కి వెళ్ళిన కావేరి కూడా ఏంటా సందడి అని బయటకొచ్చి చూడగా సుభాష్ కవిని పట్టుకొని విగ్రహంలా నిలబడి ఉన్నాడు. సుభాష్ కవితని పట్టుకుని ఉండగా అక్కడ ఉన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు అందరూ వాళ్ళని చూస్తూ నిలబడిపోయారు. అప్పుడే తరగతికి వెళ్ళిన కావేరి కూడా ఏంటా గొడవ అనుకొని మరియు అప్పుడు అక్కడికి వచ్చిన శశి అది చూశాడు. అతనిలో ఆనందం. పర్వాలేదే, బావ బాగుపడినట్లున్నాడు. పెళ్ళాన్ని ఎలా పట్టుకొని నిలబడ్డాడో. చుట్టూ ఇంతమంది వేడుక చూస్తున్నారు, అవేమీ పట్టించుకోవడం లేదు. బహుశా ఆమె కింద పడుతుంటే పట్టుకుని ఇతను ప్రేమలో పడిపోయాడేమో అని మనసులో అనుకుంటూ ఇప్పుడు దగ్గరికి వెళ్ళాడు. బావా, పెళ్ళాంతో సరసాలన్నీ ఇంట్లో అయితే బాగుంటాయి, ఇక్కడ విద్యార్థులంతా చూస్తున్నారా అని శశి అన్న ఆ మాటలు సుభాష్ చెవికెక్కలేదు. కానీ అది విన్న కవితకు స్పృహ వచ్చి వేగంగా లేవడానికి ప్రయత్నించింది. అతను మాత్రం విగ్రహంలా ఆమెను పట్టుకొని అలాగే నిలబడి ఉన్నాడు. ఇప్పుడు కవిత, మాస్టరు దయచేసి నన్ను వదలండి, అందరూ వేడుక చూస్తున్నారు అని గట్టిగా చెప్పటంతో ఇప్పుడు స్పృహలోకి వచ్చిన అతను మెల్లగా ఆమెను పైకి లేపి నిలబెట్టాడు. తిరిగి చూస్తే చుట్టూ ఉన్న చాలామంది వాళ్ళనే చూస్తున్నారు. అరెరే, ఏంట్రా సుభాష్, ఇన్నాళ్ళు లేకుండా ఇలా దొరికిపోయావేంటి అని తనలో తాను అనుకుంటూ నురుటిపై ఒంటి వేలితో రుద్దుతూ అక్కడున్న వారిని చూశాడు. తరగతికి సమయం అయ్యింది, అందరు లోపలికి వెళ్ళండి అని ఆమె కింద పడిపోతుంటే కాపాడాను అంతే, దానికేంటి అంతలా వేడిగా చూస్తున్నారు అని కోపంగా అన్న అతని పెదాలు మాత్రం తేలికగా నవ్వుతూనే ఉన్నాయి. ఏం చేయాలో తెలియక అతను సిగ్గుతో వేగంగా తన ఉపాధ్యాయుల గదికి వెళ్ళిపోయాడు. అందరి ముందు సుభాష్ తనని అలా పట్టుకోవడం కవితకు ఒకలా అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది విన్న ఆమెకు ఏడుపు వచ్చింది. అయినా తనని తాను అదుపు చేసుకుని తన తరగతి గదిలో వెళ్ళి కూర్చుంది. ఆమెను చూసిన కావేరి, ఏమైంది కవి, నువ్వు జారిపడ్డావు, మాస్టర్ నిన్ను పట్టుకొని కాపాడారు సరే, కానీ దానికోసం అంతసేపు నీ నడుం పట్టుకొనున్నారు, అందరూ ఒకేలా మాట్లాడుకుంటున్నారు అని కావేరి కూడా అనటంతో కవి గట్టిగా ఏడ్చేసింది. ఏ క్షమించు క్షమించు, నేను మామూలుగానే అన్నాను, నువ్వు ఏడవకు, మాస్టర్ ఇప్పుడు వస్తారు, దయచేసి ఏడవకు కవి అని కావేరి సమాధానపరిచింది. ఉపాధ్యాయుల గదిలో ఆలోచనలో ఉన్న సుభాష్ దగ్గరికి శశి వెళ్ళాడు. ఏంటి బావా, చాలా రోజుల తర్వాత నీ ముఖంలో బల్బు వెలిగినట్లుంది, నిన్నేదో జరిగింది, ఏంటో తెలీదు, పైగా నన్ను ఆఫీసు కారు తీసుకెళ్ళామని చెప్పి నువ్వు ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళావు, ఏం చేశావు అసలు, ఈరోజు మనిషి పూర్తిగా మారిపోయావు అని శశి అడిగాడు. అదా బావా, ఇప్పుడు నా మనసులో చాలా సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయిలే, ఆ సీతాకోక చిలుకలు ప్రేమవి కావు, నేను నాన్న కాబోతున్నాననే సంతోషం. ఏమో తెలియదురా, ఈరోజు ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు కోపం వచ్చింది, ఆ బిడ్డ పుట్టకూడదని అనుకున్నాను, కానీ ఏమో ఈ 2 రోజులుగా నా మనసు నిండా ఆ బిడ్డ గురించే ఉందిరా, నాకు తండ్రి అనే ఒక స్థానాన్ని ఇవ్వబోతుంది, ఈ ప్రపంచంలో నేను బతకడానికి ఒక కారణం ఉందని నా మనసు చెప్తోంది, నా బిడ్డ కోసం బతకాలి, బిడ్డను బాగా పెంచాలి, నా బిడ్డతో సంతోషంగా ఉండాలని మనసు ఆరాటపడుతోందిరా, ఎప్పుడు బిడ్డ పుడుతుందా, ఎప్పుడు నా చేతుల్లోకి తీసుకుంటానా అని ఆశగా ఎదురు చూస్తున్నానురా బావా అని తన బిడ్డ తలుపుల్లో తేలికగా నవ్వుతూ మైమరచి శశితో మాట్లాడుతున్నాడు సుభాష్. మరి ఇంకెందుకురా బావ ఎదురు చూస్తున్నావు, చెల్లిని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కదా, నీ బిడ్డ ఇప్పటి నుంచే నీతో ఉంటుంది, ఇంకా చెప్పాలంటే కడుపులో బిడ్డ ఉన్నప్పుడు మనం మాట్లాడేవన్నీ వింటుందని అంటారు, మనం డాక్టర్లమే అయినా ఈ చిన్న చిన్న ఆనందాలని మనం కూడా అనుభవించాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు 5 నెలలు, 7వ నెల దాటితే నువ్వు మాట్లాడేది నీ బిడ్డకు తప్పకుండా వినిపిస్తుంది, అప్పుడు నువ్వు బిడ్డతో కొంచెం సమయం గడిపినట్లు ఉంటుంది, ఇలా చెరొక పక్కన ఉంటే ఆ సంతోషం దొరకదురా బావా, అంతేకాకుండా గర్భంగా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి భర్త పక్కన ఉండాలని అనిపిస్తుంది, కానీ కవిత నోరు విప్పి నిన్ను అడగలేదు, నువ్వు అర్థం చేసుకొని ఆమెను ఇంటికి తీసుకెళ్ళి సంతోషంగా చూసుకోరా, మా అందరికీ అదే కావాలి అని చెప్పాడు శశి. బావా, నువ్వు చెప్పేది సరే, కానీ నాకు కవిత వద్దు, నా బిడ్డ మాత్రమే కావాలి అని మళ్ళీ మూర్ఖంగా మాట్లాడాడు సుభాష్. అది విన్న శశి, బావా, నాతో చెప్పినట్లు కవితతో చెప్పకు, ఉమ్మేస్తుంది, నీ మీద చాలా గౌరవం పెట్టుకుంది, నువ్వే దాన్ని పాడు చేసుకోకు అని శశి చెప్పిన తర్వాతే, అయ్యయ్యో బావా, నేను నిన్ననే చెప్పేశాను, అసలు చెప్పాలంటే ఆమె నన్ను అస్సలు గౌరవించడం లేదు, ఉదయాన్నే ఇంటికి వెళ్ళే కారులో తీసుకొచ్చాను, సగం దారిలో కారు ఆపమని చెప్పి దిగి పట్టణ బస్సు ఎక్కేసిందిరా,
నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. నాకు చాలా కష్టంగా ఉంది. ఆమె నాకు చాలా దూరంగా వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది అని సుభాష్ చెప్పాడు. మరి నువ్వు వద్దు, బిడ్డ మాత్రమే కావాలని అడిగితే నిన్ను కౌగిలించుకొని ముద్దు పెడుతుందా? నువ్వు చేసింది తప్పు సుభాష్. ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ కష్టపెట్టుకు. పాపం, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇప్పటికీ చాలా కష్టపడింది కవి. ఎవరికి రాకూడని శిక్షలన్నీ ఆ అమ్మాయికి వచ్చాయి. చిన్న వయసులో పెళ్ళి, భర్తకు దూరం, కడుపులో బిడ్డతో. పాపం కదా. ఆలోచించరా బావా, నువ్వు చనిపోయిన ఒక అమ్మాయిని తలుచుకొని బ్రతుకుతున్నావు. కానీ బ్రతుకున్న నీ కళ్ళ ముందే కొంచెం కొంచెంగా మానసికంగా చచ్చిపోతున్న కవిత గురించి కూడా ఆలోచించరా? ఆమెకు ఇప్పుడు కావాల్సింది నీ ప్రేమ, అది ఇవ్వు. అంతేకాని పిచ్చి పట్టినట్లు నువ్వొద్దు, బిడ్డ మాత్రమే కావాలి అని ఆ అమ్మాయిని ఏదో సరోగసి తల్లిలా మాట్లాడకు. కవిత నువ్వు తాళి కట్టిన పెళ్ళం, అది ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోబావా అని చెప్పాడు శశి. తన స్నేహితుడు చెప్పగానే సరేరా, నేను ఆలోచిస్తాను అని చెప్పి సరే తరగతికి వేరే సమయం అయ్యింది అంటూ తరగతి గదికి వచ్చాడు. అతను లోపలికి వచ్చింది కూడా తెలియకుండా అక్కడ ఉన్నవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. మాస్టారు కవిత మీద ఏదో విద్యార్థిని అని ప్రేమగా ఉన్నారనుకుంటే ఆయన ఈరోజు ఆమెను పట్టుకొని అంతసేపు నిలబడినప్పుడే అర్థమైంది వాళ్ళ మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉంది అని ఒక్కొక్కరుగా గొణుగుతున్నారు. అదే సమయంలో బయట నుండి ఒక చీర కట్టిన తుఫాను తరగతి గదిలోకి వచ్చింది. మరెవరో కాదు, అక్కడ పనిచేస్తున్న మహిళా అధ్యాపకురాలు స్నేహనే ఆమె. వాళ్ళు మాట్లాడుకోవటం చూసిన సుభాష్, ఏంటి నేను లోపలికి వచ్చింది కూడా తెలియకుండా ఏదేదో మాట్లాడుకుంటున్నారు అని గట్టిగా అనటంతో అందరూ లేచి శుభోదయం మాస్టారు అని అన్నారు. వాళ్ళు మాట్లాడిన కోపంలో విసుగ్గా శుభోదయం శుభోదయం, అందరు కూర్చోండి అని చేత్తో సాయిగ చేసి తన కుర్చీలో కూర్చోబోయాడు. సుభాష్, నేను మీతో మాట్లాడాలి, ఒక 10 నిమిషాలు బయటకు రండి అని పిలిచింది స్నేహ. ఏంటి మేడం, నాతో మాట్లాడడానికి ఏముంది, నేను తరగతి తీసుకోవాలి, సమయం అయ్యింది. అధికారికంగా అయితే సమావేశ మందిరానికి రండి, మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు తరగతి సమయంలో అంత అత్యవసరం ఏంటి అని అడిగాడు సుభాష్. సుభాష్ మాస్టారు, నేను అధికారికంగా కాదు, వ్యక్తిగతంగా మాట్లాడాలి, మీతో వెంటనే మాట్లాడాలి అని కవిత వైపు కోపంగా చూస్తూ సుభాష్తో అధికారికంగా మాట్లాడింది స్నేహ. అది చూస్తున్న కవితకు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు అది గమనించిన సుభాష్, మేడం దయచేసి ఇప్పుడు పాఠం తీసుకోవాలి, ఇప్పటికే ఆలస్యమైంది, దయచేసి మీరు వెళ్ళి మీ తరగతి చూసుకోండి, ఏమైనా ఉంటే సాయంత్రం మాట్లాడుకుందాం అని చెప్పి హాజరు తీసుకున్నాడు. హాజరయ్యాక అతను పాఠం చెప్తున్నాడు. అప్పటికి స్నేహ చేతులు కట్టుకొని వాకిట్లోనే నిలబడి ఉంది. అతను కూడా గమనించినట్లే కొద్దిసేపు పాఠం చెప్పాడు. కానీ అప్పటికి ఆమె కదిలేలా లేదు. అది చూసిన అతను ఇప్పుడు విద్యార్థులతో ఒక 10 నిమిషాలు చదువుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇప్పుడు కవిత వైపు చూశాడు. ఆమె కూడా చూస్తూనే ఉంది. కవిత ఇక్కడికి రా అన్నాడు సుభాష్. సుభాష్ తనను పిలవగానే ఆశ్చర్యంగా చూసింది కవిత. కవిత, నిన్నే పిలుస్తున్నాను, ఇక్కడికి రా అన్నాడు మరోసారి. కవిత కూడా సుభాష్ను ఆశ్చర్యంగా చూడగా స్నేహ కూడా ఇప్పుడు కవితను ఎందుకు పిలుస్తున్నాడు అన్నట్లుగా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది. అందరూ తనని ఒకలా చూడటంతో ఆమెకు చాలా సంకటంగా అనిపించింది. సార్, నేను ఎందుకు రావాలి అని అడిగింది కవిత. మేడం, మేము వ్యక్తిగతంగా ముఖ్యమైన విషయం మాట్లాడాలంట, నేను ఒంటరిగా వెళ్తే బాగుండదు, అందుకే నిన్ను పిలిచాను అని అతను చెప్పడంతో ఇప్పుడు స్నేహ కోపం కట్టలు తెంచుకుంది. సార్, నేను మాట్లాడాలి అంది మీతో, మధ్యలో ఒక విద్యార్థిని ఎందుకు పిలుస్తున్నారు అని ఆమె అడిగింది. ఒక క్షణం కళ్ళు మూసి తెరిచిన అతను ఇప్పటికే కవిత గురించి, నా గురించి అందరూ తప్పుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతకన్నా నిజాన్ని దాచడం సరికాదు అని అనుకున్నాడు. ఇక్కడ చూడండి మేడం, మీరు నన్ను ఒంటరిగా మాట్లాడాలని పిలుస్తున్నారు. కవిత విద్యార్థిని కాదు, నా భార్య. అలాంటిది ఆమె ముందే మీరు నన్ను అధికారంగా పిలిస్తే నేను మీ వెనకాలే వచ్చి ఒంటరిగా మాట్లాడితే నా భార్య నన్ను అనుమానించదా, నన్ను తప్పుగా అనుకోదా? అందుకే ఆమెను కూడా పిలిచాను అని సుభాష్ చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కవిత వైపే చూశారు. అతను తనను భార్య అని మొదటిసారిగా అంతమంది మధ్యలో పరిచయం చేయడం ఆమెకు కొత్తగా అనిపించింది. అయినా కూడా దాన్ని తలుచుకొని ఆమె సంతోషించలేకపోయింది. కారణం, ముందు రోజు అతను తనకు బిడ్డ మాత్రమే చాలని అడగడమే. ఇది కూడా బిడ్డ కోసమే అయి ఉంటుంది అని అనుకుంది కవిత. ఏంటి కవిత, నేను పిలుస్తూనే ఉన్నాను,
నువ్వేమో ఆలోచనలో నిలబడ్డావు అని సుభాష్ మళ్ళీ ఆమెను అడిగాడు. సార్, మీరేం మాట్లాడుతున్నారు? కవిత మీ భార్య? లేదు, మీరు నన్ను తప్పించుకోవడం కోసం అబద్ధం చెప్తున్నట్టున్నారు. ఇక్కడ విద్యార్థుల ముందొద్దు, దయచేసి ఒక 10 నిమిషాలు రండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఇప్పుడు స్నేహ అభ్యర్థించినట్లు అడిగింది. అది చూసిన కవిత, సార్, నేను ఇప్పుడు ఇక్కడ విద్యార్థినిని, మీరు నాకు ప్రొఫెసర్, ఆవిడ కూడా ప్రొఫెసరే, ఆవిడ ఏదో ముఖ్యంగా మాట్లాడాలంటున్నారు కదా, మీరు వెళ్ళి మాట్లాడి రండి, నిజంగా నేను మిమ్మల్ని తప్పుగా అనుకోను అని చెప్పి తన సీట్లో కూర్చుంది. అది విని సుభాష్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి, సరే మేడం రండి అని బయటకు వెళ్ళాడు. క్యాంటీన్కి వెళ్ళిన తర్వాత, చెప్పండి, ఎందుకు నాతో మాట్లాడాలి అని అడిగాడు. సుభాష్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నాను, కానీ ఆ అవకాశం దొరకలేదు. ఈరోజు మీరు కవితని పట్టుకున్నప్పుడు ఒక్కొక్కరుగా మీరు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే మీ దగ్గర ప్రేమను వ్యక్తపరుద్దామని వచ్చాను. మీరేమో కవిత మీ భార్య అంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు మీ ఇంట్లో మీరు మీ అమ్మా నాన్న మాత్రమే ఉంటారు. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎలా అని అడిగింది స్నేహ. ఇక్కడ చూడండి మేడం, మీరు చెప్పేది వింటుంటే నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. మీకు మీరే మీ మనసులో ఆశలు పెంచుకోకండి. నన్ను నమ్మ ఒక అమ్మాయి ఉంది, ఆమె కడుపులో నా బిడ్డ పెరుగుతుంది. నేను కుటుంబంతో ఉన్నాను, అనవసరంగా మా జీవితంలో ఇబ్బంది పెట్టకండి. మీ మనసు మార్చుకొని మీకు తగిన వాడిని పెళ్లి చేసుకోండి. ఈ విషయం ఇప్పటి వరకు నాకు తెలియదు, ఎప్పుడైనా తెలిసి ఉంటే నేనే చెప్పేవాడిని. మీకే బాగా తెలుసు, ఇప్పటి వరకు మీతో నేను మాట్లాడింది కూడా లేదు. ఏదో తరగతి విషయమై సమావేశంలో మాట్లాడుకున్నాం అంతే తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు. దీన్ని ఇంతటితో మర్చిపోయి మీరు మీ జీవితం చూసుకోండి. ఇకపై ఇది కాలేజీ అన్న సంగతి మర్చిపోయి విద్యార్థుల ముందు ఇక్కడ చదువుకునే విద్యార్థినిలా ప్రేమను వ్యక్తపరచడం లాంటివి చేయకండి. మీ మీద వాళ్ళకున్న గౌరవం పోతుంది. కాలేజీకి వచ్చే విద్యార్థులకు మనం ఒక మంచి ఉదాహరణగా ఉండాలి. ఇలా పాఠాలు చెప్పే ప్రొఫెసరే ఇలా చేస్తే వాళ్ళు ఇంకో అడుగు ముందుకు వేస్తారు. ఇది మొదటిసారి కాబట్టి మిమ్మల్ని క్షమిస్తున్నాను. దీని తర్వాత తరగతి గదిలో ఇలాంటి తప్పు చేస్తే నేను ప్రిన్సిపల్ గారికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి మళ్ళీ తన తరగతి గదికి వచ్చాడు సుభాష్. అతను వచ్చేసరికి తరగతి గది నిశ్శబ్దంగా ఉంది. అందరూ చదువుకుంటున్నారు. కొద్దిసేపు తన బల్ల దగ్గర కూర్చున్నాడు. వాళ్ళందరూ చదువుకుంటూనే ఉన్నారు. భోజన సమయంలో తన ప్రేమ భార్య కోసం ఎంతో ఇష్టంగా వండి భోజనం సిద్ధం చేసుకుని వచ్చాడు కళ్యాణ్. కవిత, నువ్వు భోజనశాలకు వెళ్ళు, మా ఆయన భోజనం తెచ్చారు, అందుకే నేను బయటకు వెళ్ళి కారులో తినొస్తాను అని చెప్పింది కావేరి. సరే కావేరి, నువ్వు వెళ్ళి తినరా, నేను భోజనశాలకు వెళ్తున్నాను అని చెప్పి ఇప్పుడు భోజనశాలకు వెళ్ళింది కవిత. సుభాష్ ఇప్పుడు ఆమె ఇక్కడికే వచ్చి కూర్చుంటుందని తన కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆమె మాత్రం సుభాష్ ఉన్న బల్ల దగ్గర కూర్చోకుండా కొంచెం దూరంగా వెళ్ళి ఒంటరిగా కూర్చుంది. ఆమె అలా ఒంటరిగా కూర్చోవడం సుభాష్కు నిరాశ కలిగించింది. ఏంట్రా మచ్చా, వదిన గారు అంత దూరంగా వెళ్ళి కూర్చున్నారు అని అడిగాడు శశి. ఆమెకు నాతో కూర్చొని తినడం ఇష్టం లేదని అర్థం, ఇక దాని గురించి ఎందుకు మాట్లాడడం అని చెప్పిన అతను కూడా అరకొరగా తిని చేతులు కడుక్కొని సిబ్బంది గదికి వెళ్ళిపోయాడు. బయట కావేరి, ఏవండి, నా కోసం ఇంత కష్టపడి వండి తెచ్చారు, మీరు తిన్నారా అని అడిగింది. నువ్వు ముందు తిను, ఆ తర్వాత నేను తింటాను అని చెప్పాడు కళ్యాణ్. ఇద్దరు కారులో కూర్చొని ఉన్నారు. లేదు, మీరు కూడా కలిసి తినండి అని కావేరి చెప్పింది. అప్పుడు కళ్యాణ్ కారులో మెల్లగా ఒక పాటని పెట్టాడు. చిన్న చిన్న కనుసైగలతో నీ బానిసవ్వనా అనే పాట వినిపిస్తుంది. కావేరి, ఒక పళ్ళెమే తెచ్చాను, ఇతరం ఎలా తినగలం అని తన ఒంటి కనుబొమ్మను ఎగరేయగా కళ్యాణ్ ఎందుకలా చేశాడో ఆమెకు బాగా అర్థమైంది. చుట్టూ చూసింది కావేరి. అది కరెస్పాండెంట్ కారు పార్కింగ్ అవ్వటంతో వేరే కార్లు ఏవీ లేవు. అక్కడ వాళ్ళు మాత్రమే ఉన్నారని నిర్ధారించుకొని ఇప్పుడు తన భర్తకు ముద్దలు పెట్టింది. ఆశగా నోరు తెరిచిన అతను ఆమె తినిపించక తింటూ, చాలా బాగుంది కావేరి, నేను చెప్పకుండానే ఎలా అర్థం చేసుకున్నావు అని అడుగుతుంటే అతనిలోని ఆరాటం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. చిన్న చిన్న అల్లరి చేష్టలతో ఆమె ముద్దలు పెడుతుంటే తిన్నాడు కళ్యాణ్. కావేరి కూడా తిన్న తర్వాత అక్కడే ఉన్న పైపు దగ్గర గిన్నెలు కడిగి వాటిని భోజనం బుట్టలో పెట్టి కారులో ఉంచి, సరే అండి, తరగతికి సమయం అయింది, నేను వెళ్ళొస్తాను అంది. సరే కావేరి, వెళ్ళొస్తావా, సాయంత్రం నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అని చిన్నగా కన్ను కొట్టి అక్కడి నుంచి బయలుదేరాడు కళ్యాణ్. మధ్యాహ్నం తర్వాత వేరే
తరగతికి వెళ్ళిపోయాడు సుభాష్. ఆ రోజు కాలేజీ ముగిసిన తర్వాత కవిత కావేరి తరగతి గది నుండి బయటకు నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు కావేరి, కవిత, సుభాష్ సారే నీ భర్త అని ఇన్ని రోజులు నా దగ్గర చెప్పనే లేదు చూడు అని అడిగింది. క్షమించు కావేరి, ఇప్పటి వరకు చెప్పాల్సిన అవసరం రాలేదు. కానీ ఈరోజు సార్ ఎందుకు అందరి ముందు అలా చెప్పారో నాకే అర్థం కాలేదు. అదంతా ఎందుకులే, నాకు ఆయనకు విడాకులు అయిపోయాయి. ఇకపై కలిసి జీవించే ప్రసక్తే లేదు. నాకు ఏమనిపిస్తుందంటే బహుశా ఆవిడ ఆయన్ని బాధించి ఉంటారు. ఆవిడ నుండి తప్పించుకోవడానికి నన్ను ఇరికించేశారు. ఆయన గురించి నాకు బాగా తెలుసు కావేరి. ఆయనకు నాతో కలిసి బతకాలనే ఆలోచనలు అస్సలు లేదు అని మాట్లాడుకుంటూ వాళ్ళు నడుస్తుండగా సరిగ్గా కావేరిని తీసుకువెళ్ళటానికి కళ్యాణ్ అక్కడ ఎదురు చూస్తున్నాడు. అతన్ని చూసిన వెంటనే, సరే కవి, భర్త వచ్చారు, నేను ఆయనతో బయలుదేరుతున్నాను అని చెప్పి కళ్యాణ్తో వెళ్ళిపోయింది కావేరి. ఎప్పటిలాగే కవిత బస్ స్టాప్కి వెళ్ళింది. ఈసారి శశి అతని కారులో ఎక్కలేదు. దానికి బదులుగా అతని బైక్ ఎక్కాడు. అది చూసిన సుభాష్, ఒరే మచ్చా, ఏంట్రా ఈరోజు బైక్లో వచ్చావు? నువ్వేమో నాతో రాకుండా బైక్లో వెళ్తున్నావు అని కొంచెం తడబడుతూ అడిగాడు. ఎందుకురా, నేనే వచ్చి నీ చేతుల్లో తిట్లు తినడానికా? నేను కారులో ఎక్కుతాను, నువ్వు కార్యాలయం కారులో వెళ్ళు అంటావు, అవసరమా? అందుకే ఈరోజు ఉదయాన్నే నా బైక్ తెచ్చుకున్నాను అని చెప్పాడు శశి. మచ్చా, దయచేసిరా, బైక్ ఇక్కడే ఆపి కారులో ఎక్కు అని జాలిగా బతిమాలాడు సుభాష్. ఒరే, నన్నెందుకు బతిమలాడుతున్నావు? వదిన గారు బస్ స్టాప్లో ఉంటారు. ఇప్పుడు వెళ్ళి తీసుకువెళ్తే ఇంట్లో దింపచ్చు. అలాగే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు కదా. దాన్ని వదిలేసి నన్నెందుకురా బతిమలాడుతున్నావు అని అడిగాడు శశి. మచ్చా, నేను ఒంటరిగా వెళ్ళి కారు ఆపితే ఆమె నన్ను పట్టించుకోదు. నువ్వు వస్తే ఏదో ఆమెతో మాట్లాడి సమాధానపరుస్తావు. ఎలాగోలా ఆమెను సురక్షితంగా ఇంట్లో దింపొచ్చు. బస్సు చాలా రద్దీగా వస్తుందిరా. దానిలో ఎక్కి మెట్ల మీద వేలాడుతూ వెళ్ళాలి. అది తలుచుకుంటేనే నాకు చాలా కష్టంగా ఉంది. దయచేసి మచ్చా, వచ్చి ఎలాగైనా ఆమెను సమాధానపరిచి కారులో ఎక్కించరా అని అడిగాడు సుభాష్. అదే చూస్తున్నా, ఏంట్రా నిన్న వదిలేసిన వాడు ఈరోజు ఇలా బతిమలాడుతున్నాడా అని. నీ పెళ్ళాన్ని నువ్వే సమాధానపరచలేవు, నీ రక్షణకు నన్ను పిలుస్తున్నావు. చూడు, నువ్వు చేసిన పనికి ఆమె చేతిలో ఇంకా చాలా తినాలి నువ్వు. ఈరోజు నేను నీతో రాలేను, నువ్వే వెళ్ళు, నీ పెళ్ళాన్ని నువ్వే సమాధానపరిచి తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇప్పుడు బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు శశి. పాపి, సమయం చూసి వదిలేశాడు చూడు అని ఒకసారి శశిని తిట్టుకొని ఇప్పుడు ఆ బస్ స్టాప్కి వెళ్ళి కారు ఆపాడు. బస్ స్టాప్లో చాలా రద్దీగా ఉంది. కొద్దిసేపు ఎదురు చూశాడు. ఆమె ఎలాగైనా ఎక్కేస్తుందేమోనని ఆమె వైపే చూస్తూ కారులో కూర్చున్నాడు. ఆమె ఎక్కేలా కనిపించలేదు. ఇప్పుడు బస్ స్టాప్ అవ్వటంతో కారు అక్కడ ఆపకూడదని కొంచెం దూరంగా కారు ఆపి ఇప్పుడు దిగి వెళ్ళి ఆమె దగ్గర నిలబడ్డాడు సుభాష్. ఇక కొద్దిసేపు ఆమె ఎదురు చూసింది. ఎలాగైనా కారు ఎక్కేస్తుందేమోనని అతను కూడా కారులో కూర్చొని ఆమెను చూస్తున్నాడు. కానీ ఆమె ఎక్కేలా కనిపించలేదు. అది బస్సు ఆగే చోటు అవడంతో అక్కడ కారు ఆగకూడదు కాబట్టి కొంచెం దూరంగా కారు ఆపి కిందకి దిగి ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు సుభాష్. అతన్ని పట్టించుకోకుండా ఆమె నిలబడి ఉండటంతో ఇప్పుడు సుభాషే చొరవ తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. కవిత, ఇప్పుడు బస్సులన్నీ చాలా రద్దీగా వస్తాయి. ఇదిగో చూడు, నువ్వేమో మనసులో పెట్టుకోకు. నన్ను ఒక డ్రైవర్గా అనుకొని కారులో ఎక్కువ, నేను ఇంట్లో దింపుతాను అన్నాడు సుభాష్. అయ్యా, ఇది బస్సు ఆగే చోటు, అందరూ చూస్తున్నారు. దయచేసి మీరు బయలుదేరండి. నేను ఎప్పటిలాగే బస్సులో వెళ్ళిపోతాను. మీ ఆకస్మిక ప్రేమ నాకొద్దు, కొంచెం భయంగా ఉంది అని చెప్పి కొంచెం పక్కకి జరిగి నిలబడింది కవిత. అలా వదిలేయడం కుదరదు. నువ్వు ఏమైనా అనుకో, కానీ నీ కడుపులో ఉంది నా బిడ్డ. ఇప్పుడు నీ కడుపు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా నీ కడుపుకి తగిలారంటే ఏం చేయగలం? చాలా నొప్పిగా ఉంటుంది. అదంతా భద్రత కాదు. అందుకని నువ్వు కారులో రా, నేను భద్రతగా తీసుకెళ్ళి ఇంట్లో వదిలేస్తాను అన్నాడు సుభాష్. అతను మాట్లాడుతున్నాడే కానీ బస్సు రావటంతో ఇప్పుడు బస్సు ఎక్కడానికి 2 అడుగులు ముందుకు వేసింది కవిత. 3 అడుగులు వేయలేకపోయింది. ఆమె చేతిని ఉడుం పట్టాడు సుభాష్. ఇప్పుడు ఆమె కదలలేకపోయింది. కొద్దిసేపట్లో బస్సు కూడా వెళ్ళిపోవడంతో కవిత అతని పట్టులో చిక్కుకొని కదలలేక అక్కడే నిలబడిపోయింది. బస్సు వెళ్ళిపోగానే ఆమెకు కోపం వచ్చింది. వెంటనే అతని వైపు తిరిగి కోపంగా, అయ్యా, మీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా? ఇప్పుడు నా చేయి పట్టుకొని ఆపేశారు. ఈ బస్సు పోతే ఎక్కడెక్కడికి తిరిగి వెళ్ళాలో తెలుసా? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు అని ఆమె అంటుండగా, ఓడలాంటి ఏసీ కారు ఉంది, ఇందులో రావటానికి నీకంత కష్టంగా ఉందా? నువ్వెందుకు తిరిగి వెళ్ళాలి? ముందొచ్చి కారులో ఎక్కు అన్న అతను ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వేగంగా ఆమెను లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టి తలుపు వేసి తను కూడా కారులో ఎక్కాడు.
ఆమెను సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోవడం రాదని తనే ఆమెకు సీట్ బెల్ట్ పెట్టి తను కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని కారు మొదలుపెట్టాడు. అయ్యా, మీరు చాలా అరాచకం చేస్తున్నారు, ఇదంత మంచిది కాదు అని చెప్పినా ఆమె ముఖంలో కోపమే కనిపిస్తుంది. ఆమె కోపాన్ని పట్టించుకోకుండా, కవిత, నీకిప్పుడు రసం ఏమైనా కావాలా అన్నాడు. అయ్యా, దయచేసి నాకేం వద్దు అని కోపంగా చెప్పి తన చూపును కిటికీ వైపు తిప్పుకుంది. సరే అన్న అతను సరిగ్గా ఒక రసం కొట్టు దగ్గర ఆపి కిందకు దిగి వెళ్ళాడు. అక్కడ ఆమెకు అవసరమైన పండ్లన్నీ కొనుక్కొని వచ్చి మళ్ళీ కారులో ఎక్కాడు. అది చూసి ఆమెకు కోపం వచ్చింది. ఆయన బిడ్డ కోసం ఏమైనా చేస్తారు, కానీ మోస్తున్న నేను కేవలం ఒక యంత్రాన్ని అని తనలో తాను గొనుక్కుంది. అది సుభాష్కు స్పష్టంగా వినిపించింది. ఈ పాటని ఇక్కడితో ఆపేస్తున్నాను. వేరే పాటని రేపు మళ్ళీ ఇదే టైంకి పెట్టేస్తాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సుభాష్ మారుతాడని అనుకుంటున్నారా, కేవలం బిడ్డ కోసం నటిస్తున్నాడా అనేది మీకేమన్నా అనిపిస్తే కింద కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయడం అయితే అస్సలే మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోకండి. అలాగే పెళ్ళి కాకపోయి ఉంటే మీ అమ్మ నాన్నని హక్ చేసుకోండి, పెళ్ళైన వాళ్ళు ఉంటే మీ భర్తని హక్ చేసుకోండి, మీ భార్యని హక్ చేసుకోండి. అలాగే మీకు పిల్లలుంటే మీ పిల్లల్ని కూడా హక్ చేసుకొని పట్టుకోండి. ఉంటాను మరి, రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.